హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 20th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో మోమో గుమి చెవిలో ఊదుతూ ఉంటుంది. దాంతో గుమికి వామిట్ సెన్సేషన్ వస్తుంది. తర్వాత గుమి మోమోని ఇంటికి తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత వెళ్ళి గుమి స్నానం చేసి తన బట్టల్ని బాల్కనీలో ఆరేస్తాడు. తర్వాత వాటర్ తీసుకుని మోమో రూమ్కి వెళ్ళి తనకి వాటర్ ఇద్దామని లైట్ వేస్తే ఆ లోపల తను మోమో పడుకొని ఉంటుంది. దాంతో తను మళ్ళీ వెనక్కి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి తను పడుకునేస్తాడు. ఇక్కడ మార్నింగ్ అవగానే మోమో గబగబా లేచి టైం చూసుకొని అయ్యో చాలా లేట్ అయిపోయింది, వర్క్కి లేట్ అవుతుంది అని ఆ బట్టలతోనే బ్యాగ్ తగిలించుకొని వెళ్తూ గుమిని గుద్దేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే వర్క్కి లేట్ అయిపోతుంది, నీకు కూడా లేట్ అయిపోతుంది కదా అంటే నువ్వు ఈరోజు లీవ్ తీసుకో, నేను కూడా లీవ్ పెట్టుకున్నానులే అంటాడు. ఓ అయితే ఓకే, ఇంకాసేపు పడుకోవచ్చు అంటే వద్దు, నువ్వు వెళ్ళి స్నానం చేస్తా, నీ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది అంటాడు. తర్వాత తను కూడా స్మెల్ చూసుకుంటుంది. అప్పుడే తన మెడ మీద ఏదో రెడ్ ర్యాషెస్ ఉండటం గమనిస్తాడు గుమి. దాంతో గుమి అడుగుతాడు ఏమైంది అని. నాకు తాగితే పడదు మందు అంటుంది మోమో. దానికి అయితే ఎందుకు తాగావు అని అడుగుతాడు. వర్క్ కదా ఇంకా తప్పలేదు, ఆవిడ నన్ను తాగేలా చేశారు అంటారు. దాంతో గుమి కొంచెం కోప్పడతాడు. ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు తాగను, నేను నువ్వు లేకుండా అస్సలు తాగను అని చెప్తుంది మోమో. వాళ్ళు నాకు నచ్చలేదు, నీ కొలీగ్స్, వాళ్ళని కలవటం మానేసే ఫస్ట్ నువ్వు అంటాడు. సరేలే అంటుంది మోమో. తర్వాత అయితే నువ్వు వెళ్ళి ముందు స్నానం చేసేస్తా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అని గుమి అంటాడు. దాంతో తనకేమేం కావాలో మోమో చెప్తుంది. సరే తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేయి అంటాడు. దాంతో గుమి బయటకు వెళ్ళిపోతాడు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి. మోమో ఏమో స్నానం చేసి తన బట్టలు ఆరేసే టైంకి గుమి అండర్వేర్ కింద పడిపోతుంది. అది తీసి వాష్ చేస్తూ ఉంటుంది మోమో. అప్పుడే గుమి వస్తాడు. స్నానం అయిపోయిందా అని అడుగుతాడు. అయిపోయింది అని తను మళ్ళీ వాష్ చేస్తూ ఉంటే అది తీసుకొని నాదా అని చెప్పి చేతితో తీసుకొని వెనక్కి పెట్టుకుంటాడు. నువ్వు నా అండర్వేర్ని వాష్ చేయక్కర్లేదు అని అంటాడు. తర్వాత వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. అప్పుడు గుమి సిగ్గుపడిపోతూ ఉంటాడు. దాంతో నాకు ఆల్రెడీ బ్రదర్ ఉన్నాడు, నేను తన అండర్వేర్స్ని కూడా వాష్ చేసేదాన్ని, అలాగే మేము ఇద్దరం కలిసి పడుకునే వాళ్ళం కూడా, నాకేం అలా ఫీలింగ్ ఏం లేదు, నువ్వు నా తమ్ముళ్ళలాగే కదా అని అంటుంది మోమో. దానికి గుమి ఫీల్ అయ్యి మోమోని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దగ్గరికి వస్తూ ఉంటాడు కిస్ చేయడానికి. దాంతో మోమో ఆగు అని తన చేతిని పెట్టుకుంటున్నాడు. అంతలో గుమి కళ్ళు తిరిగినట్టు అయ్యి బెడ్ మీద పక్కన పడిపోతాడు. నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయినట్టున్నాయి అని గుమి అంటాడు. కాసేపు అయ్యాక వాళ్ళిద్దరు మళ్ళీ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మోమో గుమిని ఆట పట్టిస్తూ ఉంటుంది, నువ్వు చాలా వీక్ అని. దాంతో గుమి ఇంకోసారి నన్ను ఆట పట్టించుకు, నేను నీకు ముందే చెప్తున్నాను అని అంటాడు. సరే సరేలే కొప్పడుకు, నీకు నా తమ్ముడికి డిఫరెన్స్ ఉందిలే అని మోమో అంటుంది. దాంతో గుమి ఏం డిఫరెన్స్ ఉంది అని అంటాడు. నువ్వు రోబోట్ని రెడీ చేస్తావు, అలాగే సైంటిస్ట్వి, అలాగే చాలా తెలివైన వాడివి, కానీ నా తమ్ముడు అంత తెలివిగలవాడు కాదులే అని అంటుంది. దాంతో గుమి ఓకే అంటాడు. తర్వాత హ్యాపీగానే ఫీల్ అవుతాడు. తర్వాత ఇద్దరు చేసేస్తారు. తర్వాత మోమో రూమ్లోకి వెళ్తుంది. ఆఫ్టర్నూన్ దాకా ఎవరెవరి రూమ్లో వాళ్ళే ఉంటారు. ఆఫ్టర్నూన్కి గుమి మోమో రూమ్కి వచ్చి పద బయటకు వెళ్ళి ఏమన్నా తిందాము అని అంటాడు. ఎందుకు, మనం ఇంట్లోనే వండుకుందాము పద అని చెప్పి మోమో అంటుంది. దాంతో కిచెన్లో మోమో ఏదో పని చేసి వాటర్ బాయిలింగ్కి పెట్టి ఇది బాయిల్ అయ్యాక నన్ను పిలువు, నేను వస్తాను, అప్పటి వరకు ఇక్కడే కూర్చో అని చెప్పి తను లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో గుమి తన రూమ్లోకి వచ్చి తన వర్క్స్ని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మోమో గుమి రూమ్లోకి వస్తుంది. మోమో అడుగుతుంది కోపంగా, నిన్ను కిచెన్లోనే ఉండమన్నాను కదా, వాటర్ మళ్ళీ బాయిల్ అయిపోతే ఇబ్బంది అని ఎందుకు వచ్చేసావు ఇక్కడికి అని కోపంగా తిడుతుంది. అక్కడ వాటర్ ఏం బాయిల్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది అందుకే వచ్చాను అంటాడు. నీకెలా తెలుసు బాయిల్ అయ్యాయో లేదో అని అడుగుతాడు. వెళ్ళి చూడిపో ఒకసారి అని గుమి అంటాడు. అక్కడ నిజంగానే వాటర్ బాయిల్ అయ్యి ఉండవు. తర్వాత మోమో వంట చేసేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ లివింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటారు. ఇక్కడ మోమో రేపు నాకు లాస్ట్ ఎగ్జామ్ ఉంది, అయితే నా గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టే అని అంటుంది. నేను నమ్మలేకపోతున్నాను, నీ గ్రాడ్యుయేషన్ అప్పుడే అయిపోతుందా అని గుమి అంటాడు. దాంతో మోమో అవును, కానీ నేను పాస్ అయిపోతాను తెలుసా అని హ్యాపీగా చెప్తుంది. సరే అయితే అని గుమి అంటాడు. తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ మోమో ఎగ్జామ్ కోసం వెళ్తుంది. అక్కడ మాంగ్యూను వాన్షి అందరూ ఉంటారు. అందరూ ఎగ్జామ్ రాసేసాక చాలా హ్యాపీగా వస్తారు. తర్వాత అందరం కలిసి లంచ్ చేద్దామా అని మోమో అడుగుతుంది. వీళ్ళు ఒప్పుకుంటారు. దాంతో సరే అయితే ఉండు, నేను గుమిని కూడా తీసుకొస్తానని చెప్పి మోమో గుమి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ గుమి ఎగ్జామ్లో ప్రొఫెసర్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, గుమి ఆన్సర్ చేయాలన్నమాట. వెనక స్టూడెంట్స్ కూర్చోంటారు. ఇక్కడ ప్రొఫెసర్ అడుగుతూ ఉంటే గుమి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. మోమో వచ్చి వెనక కూర్చుంటుంది. మోమోని చూసి గుమి స్మైల్ చేస్తాడు. దాంతో మోమో కూడా స్మైల్ చేస్తుంది. గుమి ఎగ్జామ్ అయిపోతుంది. తర్వాత గుమి బయటకు వస్తాడు. మోమో కూడా వస్తుంది. లంచ్కి వెళ్దామని అడిగితే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ లంచ్కి వెళ్తారు. ఇక్కడ గుమి మోమో ఫ్రెండ్స్ కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫూపే ఫాదరు ఫూపేకి ఇంకెవరో కాదు లూని పెళ్లి సంబంధం కోసం తీసుకొచ్చి ఉంటాడు. ఇక్కడ ఫూపే రిజెక్ట్ చేసి
రిజెక్ట్ చేస్తాడు లూని. నేను చేసుకుని నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా అని అంటాడు వాళ్ళ ఫాదర్తో. నెక్స్ట్ గూయి మోమో బిల్ కట్టడానికి రిసెప్షన్కి వస్తారు. అక్కడ బిల్ చూసి మోమో షాక్ అయిపోతుంది. బిల్లు అంతా ఎక్కువగా ఉంటుంది. దాంతో మోమో పక్కకి తీసుకెళ్ళి ఇదేదో స్కామ్ లాగా ఉంది అని మాట్లాడబోతుంటే గూయి లేదు, మనం ఆర్డర్ ఇచ్చింది ఎక్స్పెన్సివ్ ఫుడ్డే, నాకు తెలిసి ఆర్డర్ ఇచ్చాను అంటాడు. దాంతో మోమో అలా చూస్తూ ఉంటుంది. గూయి బిల్ అంతా పే చేసేస్తాడు. దాంతో మోమో అడుగుతుంది, నీ దగ్గర ఏంటి అంత డబ్బులు ఉన్నాయా అని. అవును అని చెప్తాడు. ఇంకోసారి మనం ఇక్కడికి రాకూడదు చెప్పి మోమో గూవిని పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫూపే ఆల్రెడీ వాన్షేకి మెసేజ్ చేస్తుంటాడు ఎక్కడున్నావని. ఇలా ఈ హోటల్లో నేను లంచ్ చేస్తున్నాను మోమో వాళ్ళతో కలిసి అని వాన్షే పెట్టుంటుంది. దానికి ఫూపే అయితే ఇక్కడ రా అని చెప్పి వాళ్ళ రూమ్ నెంబర్ ఇస్తాడు. అప్పుడు వాన్షే వస్తుంది. వాన్షేని నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు ఫూపే ఆ అమ్మాయికి. ఎంత ధైర్యం నీకు ఇలా చేస్తావా అని వాళ్ళ ఫాదర్ తిడతాడు. తర్వాత నేను ఒప్పుకోను దీనికి అంటాడు. మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, తిను నా గర్ల్ ఫ్రెండ్ అని ఫూపే గట్టిగా చెప్తాడు. మిస్లు నువ్వు కూడా విను, ఇంకోసారి మా ఫాదర్ ట్రాప్లో పడకు, తినే నా గర్ల్ ఫ్రెండ్, నేను దాన్షేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ధైర్యం అని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే తన మీదకి ప్లేటు విసిరేస్తాడు. తనకు ఎక్కడ తగులుతుందా అని వాన్షే అడ్డొస్తుంది. వాన్షేకి తగులుతుంది. దాంతో ఫూపే ఏమైంది నీకు తగిలిందా అని బాధపడుతూ ఉంటాడు. లేదు కొంచెమే తగిలింది, ఏం కాదులే అని చెప్పి ఫూపేని లేపి నిల్చోబెడుతుంది. దాంతో వాళ్ళ నాన్న ఫూపేని చాలా ఘోరంగా తిడుతూ అవమానిస్తూ ఉంటాడు. దాంతో వాన్షే మధ్యలో కల్పించుకొని, అంకుల్ మీరు చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నారు, ఆ బ్యాడ్ మూడ్కి మేమే కారణం అనుకుంటున్నాము, అందుకే ఇప్పుడు మీతో మాట్లాడటం కరెక్ట్ టైం కాదు, మేము మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతాము అని చెప్పి ఫూపేని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆయన అరుస్తూనే ఉంటాడు కానీ వాళ్ళు పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ నడుస్తూ ఉంటే ఫూపే నవ్వుతూ ఉంటాడు. ఏమైంది నీకు అని అడుగుతుంది వాన్షే. దాంతో నాకు చాలా నవ్వు వస్తుందని గట్టిగా నవ్వుతాడు ఫూపే. మా డాడీ ఫేస్ చూసావా, నేను ఎప్పుడు అలా చూడలేదు తెలుసా, ఎప్పుడు కోపంగా ఉంటాడు, కానీ ఆయన్ని నోరు ముయించావు ఒక సెకండ్ అయినా నువ్వు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. దానికి వాన్షే ఏంటి మీ నాన్న మన ఇద్దరిని విడతీసేస్తాడా, నాకు చాలా భయంగా ఉంది అని అడుగుతుంది. లేదు అలాగా ఏమీ జరగదులే, మన ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉంటామని ఫూపే అంటాడు. దాంతో వాన్షే నవ్వుతుంది. వాళ్ళిద్దరూ కలిసి బయటకు వస్తారు. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. గూయి మోమో అలా సాడ్గా ఉంటారు. మోమో గూయితో అంటుంది, నువ్వు ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసావు, ఇప్పుడు మనం ఏం తినాలి అని. దాంతో గూయి వాటర్ గ్లాస్లో పోసి తాగుదాంలే అంటాడు. అదే కదా నిన్న ఈవినింగ్ నుంచి మనం చేస్తున్నాము, నాకు ఆకలేస్తుంది అని మోమో అంటుంది. దాంతో ఒక నూడిల్స్ ప్యాకెట్ ఉంది, అది చేసుకొని తిందాము అని చెప్తాడు గూయి. తర్వాత అది చేసుకొని వాళ్ళిద్దరు తినేస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇక్కడ గూవి ఇంకా మోమో గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం రెడీ అయ్యి బయటికి వస్తారు వాళ్ళ రూమ్స్ నుంచి. అప్పుడు మోమో గూవినే చూస్తూ ఉండిపోతుంది, ఎందుకంటే గూవి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇక్కడ గూవి మోమోకి టై ఇచ్చి టైని కట్టమంటాడు. మోమోకి టై కట్టడం రాదు, ఎలాగోలా కట్టేస్తుంది, అది అంత బాగా ఏమి ఉండదు. ఇక్కడ గూవి మోమోకి టై కడతానంటే వద్దు నేను వాన్షే చేత కట్టించుకుంటాను, ఇలా టైం అయిపోతుంది అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తర్వాత గూవి కూడా వెళ్తాడు. ఇక్కడ కాలేజ్లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మాంగ్లూ ఫూపే అలాగే గూయి ఎంతో హ్యాండ్సమ్గా ఉంటారు కదా, మోమో అలాగే వాన్షే చాలా లక్కీ అని అంటుంది. దాంతో వాన్షే నువ్వు నా బాయ్ ఫ్రెండ్కి మోమో బాయ్ ఫ్రెండ్కి దిష్టి పెట్టకు అని అంటుంది. అప్పుడే అక్కడికి ఫూపే వాన్షేన్ అని అరుస్తూ వస్తాడు. అప్పుడే మ్యాంగ్యూను అతనికి ఏమైనా పిచ్చా అని అంటుంది. ఫూపే వాన్షేన్ దగ్గరికి వచ్చి రెడ్ ఫ్లవర్స్ ఇస్తాడు. దాంతో మ్యాంగ్యూను నీము ఇంకా సాడ్ అయిపోతారు, వాళ్ళకి ఎవరు రెడ్ ఫ్లవర్స్ ఇచ్చుండరు. అప్పుడే అక్కడికి మోమో వస్తుంది. వాన్షేన్కి టై ఇచ్చి కట్టమంటుంది. వాన్షే మోమోకి టై కడుతుంది. తర్వాత గూమి కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం చూస్తాడు. అప్పుడే గూమికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మెసేజ్ వస్తూ ఉండటంతో సరే అయితే నేను ల్యాబ్కి వెళ్తున్నా అని మోమోకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మ్యాంగ్యూను మోమోని అడుగుతుంది, నీకు గూమి ఫ్లవర్స్ ఇచ్చాడా చూడు, ఫూపే వాన్షేకి ఫ్లవర్స్ ఇచ్చాడు అని అంటుంది. కానీ మోమో అవేం పట్టించుకోకుండా పదండి అందరం మనం వెళ్ళి ఫోటో తీసుకుందాం అని చెప్తుంది. అందరూ ఫోటో కోసం బయలుదేరుతారు. అక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.